హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాలికా దారెల్లి వ్లాగ్స్. హోప్ యూ ఆల్ వెరీ గుడ్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మామిడికాయ తొక్కి అయితే చేయబోతున్నాం అనమాట. సో ముందుగా అయితే మామిడికాయ ముక్కల్ని అయితే కట్ చేసుకోవాలి. సో దానికంటే ముందైతే మామిడికాయలను అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే ఆరబెట్టేసుకోవాలి. సో ఇలా కట్ చేసి పెట్టుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే ఫ్రై చేసుకోండి. సో నార్మల్ ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించుకోండి. సో ఎక్కువ మాడిపోయిన అయితే బాగోదండి టేస్ట్. సో నార్మల్గా వేయించుకొని అయితే పక్కకు పెట్టేసుకొని అయితే వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అయితే ఇక్కడ వెల్లుల్లిపాయలని పొట్టి తీసుకొని అయితే వాటిని ఇలా క్రష్ చేసుకోవాలన్నమాట. సో ఇలా క్రష్ చేసుకుంటే అయితే టేస్ట్ బాగా వస్తుంది. సో క్రష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చిని అయితే ఇలా వేసుకోండి. సో వీటిని కూడా నార్మల్గానే వేడి చేసుకోవాలండి ఆయిల్. సో తొక్కులోకి అయితే ఇలా ఆయిల్ వేడి చేసుకొని పోసుకుంటే చాలా బాగుంటుంది. సో వీటిని కూడా పక్కకు పెట్టుకొని చల్లారనివ్వండి. సో ఇందాకైతే మనము వేయించుకున్న వాటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో మెత్తగా అయితే ఇలా పౌడర్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడైతే మెయిన్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే పచ్చని కలుపుకుందాము. సో ముందుగా కొంచెం ఉప్పు, అలానే కారం, మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం. సో ఇప్పుడు అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. సో వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటే బాగా ముక్కకైతే పట్టేస్తుంది అన్నమాట. సో వీటిని అయితే ఇలా బాగా కలిపేసుకోండి. సో కలుపుకున్న తర్వాత అయితే ఇందాక వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న ఆయిల్ని అయితే ఇప్పుడు పోసేసుకుందాం. సో బాగా చల్లారయ్యాకనే పోసుకోండి. సో ఇలా పోసుకొని కూడా బాగా వీటిని అయితే కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఏమన్నా తక్కువ అయినా మీకు ఏమైనా ఆయిల్ కానీ తక్కువ అనిపించినా అయితే వేసుకోవచ్చు. నార్మల్ వేడి లేని ఆయిల్ కూడా పోసుకోవచ్చు అండి. సో మీకు ఏమైనా కారం కానీ ఏమైనా తక్కువ అనిపించినా అయితే ఇక్కడ వేసుకోవచ్చు. సో వీటిని అయితే పూర్తిగా కలిపేసుకోండి. సో కాసేపు పక్కన పెట్టేసి మనమైతే ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే దీన్ని స్టోర్ చేసుకోవాలండి. సో ఇలా అయితే స్టోర్ చేసుకోండి. సో స్టోర్ చేసుకున్నాకైతే ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే అయితే తినేయచ్చు. సో ఇప్పుడు లాస్ట్లో అయితే మేము ఇక్కడ అన్నం వేసుకొని తింటుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో లాస్ట్లో మనకైతే తెలిసిపోతుంది ఇంకా పచ్చడి ఎలా వచ్చింది అనేది. సో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.